ఇవన్నీ వాళ్ళ వల్ల 50 రూపాయలు మిగిలాయి మామ. అసలు మ్యాటర్ ఏంటంటే నేను రోజు తర్వాత మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్తున్నాను మామ. అలా మా ఊరు జంక్షన్ లోకి వచ్చి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇద్దరు అన్ని స్కూటీ మీద వెళ్తే నేను అడగకుండా లిఫ్ట్ ఇచ్చారు. బైక్ మీద ఒకటి వెళ్తే లిఫ్ట్ అడిగితే ఎవరిని ఈ రోజుల్లో అన్ని పిలిచి మరి ఇచ్చారు మా లిఫ్ట్. అలా అనకాపల్లి శారదానగర్ విజయ్ దగ్గరికి వచ్చాక అన్ని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అన్ని వాళ్ళు గాజువాకి వెళ్తున్నారట. నా కాలేజ్ లింకలపాలెం కదా, లింకలపాలెం వరకు తీసుకొస్తారు. మా ఊరు నుంచి లింకలపాలెం వరకు 50 రూపాయలు ఛార్జ్ అవ్వదు మా అన్ని 50 రూపాయలు మిగిల్చారు. ఇంకా అలా అన్ని వాళ్ళకి టాటా చెప్పి కాలేజీలోకి అయితే వచ్చాను మా. కాలేజ్కి వచ్చాక ఏడుంటాయి, మార్నింగ్ ఒక పీడి జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా బాక్సులు కూడా అలా సరదా గడిచిపోయింది మా. ఇంకా అలా 3 గంటలకు ఒగ్గేసాక మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ హైవేకి వచ్చి ఆటో అనకాపల్లి దాకా అయితే వచ్చాను. ఇంకా అలా అనకాపల్లి దిగి స్పోర్ట్స్ షాప్కి వెళ్ళి యూనాక్స్ కాక్ తీసుకున్నాను. ఎందుకంటే మీ షెడ్లు కూడా చేసుకుంటున్నాం మా. దాని గురించి నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. ఇంకా అలా ఆటో కోసం నడిచి వెళ్తుంటే దారిలో మా బాసాని వాళ్ళు కనిపించారు. ఊర్లోకి వెళ్తున్నారట, రమ్మని పిలిచారు. రమ్మని పిలిస్తే ఇంక మనం అవుతామా, ఇంక లేట్ చేయకుండా కార్లోకి స్టార్ట్ అయిపోయాం మామ. ఎప్పుడు లేదే మా చెల్లి ఎదురైంది. ఏటవుద్దని భయం వేసింది కానీ ఇటు సైడ్ నుంచి బండి అటు సైడ్ నుంచి కారు బాగా దొరికాయి మామ. మనం ఐటీఐ కాలేజ్కి వెళ్ళేదే ఆమాసుకున్నానికి. మనం వెళ్ళేప్పుడు ఛార్జ్ డబ్బులు మిగిలిపోతే దబ్బుతే నాకు బాగుంటది కదా మామ. ఇంకా కాలేజ్కి వెళ్ళిన ప్రతిసారి మా చెల్లిని ఎదురవ్వమంటాను మామ. ఇంకా అలా కార్లో సాంగ్స్ వినుకుంటూ ఊర్లోకి అయితే వచ్చాము. ఇంకా అలా కార్ దిగేసి ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను మామ. సరే మామ, అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అలాగే మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో మామ.